225 ఈజ్ ద రిస్క్ ఆప్షన్. ఎంట్రీ తీసుకుంటే ఎంట్రీ తీసుకోండి. 225 రిస్క్ అనేది, స్టాప్ లాస్ అనేది లిమిటెడ్ పెట్టుకోండి. ఇట్ విల్ బి లైక్ ఈ బిలో 225 18 7 పాయింట్స్. 225 లెట్స్ ప్లాన్ ఇట్. 420 ఓకే నెక్స్ట్ బ్రేక్. ఓకేలా బ్రేక్ అవ్వాలా? ఈ బ్రేక్ అయితే బెటర్. బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 225 226 7 28 30 234 వెయిట్ చేయండి. ఓకే 24 రిస్క్ చేయండి. కంపల్సరీ రిస్క్ చేస్తే ప్రాఫిటబుల్ ఉంటాం. ఓకే 239 240 నైస్ నైస్ 240 243 సేఫ్ రైడర్స్. ఓకే 46 ఇది బ్రేక్ అయింది అనుకోండి, చాలా బెటర్. మన ప్రాపర్టీ ఇదే క్యాండిల్ బ్రేక్ అవ్వాలి. ఇక మూమెంట్ చాలా మంచి వస్తుంది. 235 to 240 225 to 240 15 పాయింట్స్ వచ్చింది. ఇదే క్యాండిల్ బ్రేక్ అవ్వాలి. ఈ క్యాండిల్ బ్రేక్ అయింది అనుకోండి, మనకు మంచి మూమెంట్ వస్తుంది. అదర్వైజ్ కాస్ట్ లాస్ ఎగ్జిట్ అవ్వండి, లేదంటే సేఫ్ రైడర్స్ ఏవైతే ఉంటారో నార్మల్ యువర్ విష్. ఓకే ప్రాఫిట్స్ ఆర్ యువర్ విష్. నైస్ ఓకే ఇదే మూమెంట్ ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి. యాక్చువల్గా బ్రేక్ అయినంటే మాత్రం మంచి మూమెంట్ వస్తుంది. ఇంకా మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కెన్ సీ 250 ఈజీలీ 15.225 to 245 243 అగైన్. ఓకే ఇంకా 1 మినిట్ ఉంది. లెట్స్ సీ ఇట్ విల్ గో అప్ సైడ్. పేషెన్సీగా వెయిట్ చేయండి. ఎస్ 254 నైస్ వెరీ గుడ్. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సెకండ్ టార్గెట్ షుడ్ బి లెట్స్ సీ ప్రైస్ స్టాప్ లాస్ చేసుకుంటూ కూర్చోండి. యూ కెన్ సీ 20 to 83 ఆల్సో పాసిబిలిటీ ఉంది, బట్ యూ నీడ్ టు వెయిట్ సమ్ మోర్ లాంగ్ టైం. 25 పాయింట్స్ అచీవ్ అయినాము. ఓకే అండ్ దిస్ వన్ ఆల్సో బ్రేక్ డౌన్ బ్రేక్ అయింది. ఓకే సో ఇట్స్ బ్రేక్ అప్ 260 261 ఓకే 262 63 66 యా 68 ఓకే చెప్పండి ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వాలని చెప్పేసి. ఓకే సేఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ వి అచీవ్ 25 to 260 270. ఓకే సో నైస్ 280 అవర్ టార్గెట్ ఇస్ అచీవ్. నేను ఎగ్జిట్ అయిపోతున్నాయి ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ ఐ సంథింగ్ పాయింట్స్ రైట్. సో వీకెండ్ డబ్బులు వచ్చేసినాయా? సో 300 వావ్ సూపర్ వావ్ సూపర్ వెరీ నైస్. 302 వావ్. ఇంకా లేని ట్రేడ్ తీసుకోలేదు. మ్యూట్లో పెట్టేసుకోండి. ఎవరున్నారు అందరూ మ్యూట్లో పెట్టేసుకోండి. ఓకే సో ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జస్ట్ నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ షేర్ చేయండి. ఆల్మోస్ట్ రీచ్ 300. ట్రేడ్ చేసినా చేయకపోయినా నాకు ఫార్వర్డ్ చేయండి. స్క్రీన్ షాట్ అనేది ఫార్వర్డ్ చేయండి. మొత్తం ఇప్పుడు చేస్తారు ఎక్కువగా. నిన్న వచ్చినాయి యాక్చువల్ అందరూ, బట్ చేస్తే బెటర్. ఇవన్ ఐ ఫీల్ లైక్ ఓకే ట్రేడ్ చేస్తున్నాను అంటే అందులో బ్రేక్ అయితే బెటర్ చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్ వాజ్ బ్రేక్. సో మళ్ళీ ఇది కిందికి రాలేదు, ఎందుకంటే వన్స్ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయిందంటే ఓకే సమ్ టైమ్స్ రైట్ మనకి దీనికి ఛాన్స్ ఉంటుంది. అట్లా వెళ్తే మాత్రం మీకు 600 700 వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే సో అందుకే దీనికి పైన బ్రేక్ అవ్వాలి కంపల్సరీ అని చెప్పి చెప్పాను.